యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనం. జనులు గుంపుగూడినను నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అవుతారు. హల్లెలూయా. సో మనందరం ఈ మాటలు గుర్తు చేసుకోవాలి. దేవుని వైపు చూస్తూ ఉండాలి. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు, జరుగుతూనే ఉన్నాయి. మరీ ఎక్కువ గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇప్పటి వరకు నేను చెప్పేది, మన జీవితాల్లో, మన అందరి జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. చేశాడా? నా జీవితంలో ఏ అద్భుతం లేదని ఎవరిని చెప్తారా? చెప్పాలనుకుంటే తర్వాత నేను కూడా మీతో కూర్చుని మాట్లాడదాం. మీకు ఎందుకు దేవుడు అద్భుతాలు చేశాడా చేయలేదా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబట్టే ఇక్కడ కూర్చోగలిగాం. హల్లెలూయా. సో అద్భుతాలు చేయబట్టి మనం ఇక్కడికి వచ్చాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చాలామంది శత్రువులు ఉండొచ్చు. అయినప్పటికీ శత్రువులందరి విషయంలో వాళ్ళ పట్ల మన కోరిక ఏంటి? మొట్టమొదటిగా వాళ్ళు మారు మనసు పొందాలి కదా. తమను తాము తగ్గించుకోవాలి. నశించిపోతే ఏం ప్రయోజనం? యేసుప్రభువే ప్రార్థన చేశాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని కదా. మరి ప్రార్థన చేశాడు కానీ అందరూ క్షమాపణ పొందారా? పొందలేదు. ఒక పక్కన దొంగ క్షమాపణ పొందాడు, ఒక పక్కన దొంగ నశించిపోయాడు. అనేక మంది సైనికులు, శతాధిపతి, ఇంకా అనేక మంది, చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ మారు మనసు పొందారా? పొందలేదు. కొంతమంది పొందారు, కొంతమంది దేవుని ఉగ్రతకు పాలయ్యారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలా మారు మనసు పొందని వారు, ఎవరైతే మారడానికి ఇష్టపడలేదో వారు ఏమవుతారు? తప్పకుండా వేదనకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు కదా, చిక్కుకుంటారు.